పెళ్లికి ఒక రోజు ముందు అయితే మంజ కంప్లీట్ అయింది. అదే ఈ రోజు పెళ్లి. ఈ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం. చలో, లాస్ట్ వీడియోకి మీరు నిజంగానే చాలా సపోర్ట్ చేసిండ్రు. ఆ వీడియోకి సపోర్ట్ చేసినట్లే ఈ వీడియోకి సపోర్ట్ చేసి ఒక 10K లైక్స్ ని కంప్లీట్ చేయండి. ఈ రోజు నేను లాల్చీ వేసుకున్నా, ఎందుకంటే పెళ్లి కాబట్టి. ముస్లిమ్స్ పెళ్లిలో అయితే 80% గా అందరూ లాల్చీయే వేసుకుంటారు. లేదు బ్రో, షర్వానీ వేసుకుంటారు, ఇంకేదో వేసుకుంటారు అని చెప్పకండి. వేసుకుంటారు నిజమే, కానీ అందరు వేసుకుంటే బాగోదు కదా. అందుకని చెప్పేసి చాలా మంది లాల్చీయే వేసుకుంటారు. ఇక మనం లాల్చి విషయాన్ని పక్కకు పెడితే మేమంతా కలిసి ఫైనల్ గా సుల్తానాబాద్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా సుల్తానాబాద్ కి రీచ్ కాగానే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి పటాకులు కాల్చిండ్రు. పెళ్లి కూతురు వాళ్ళకి అర్థం కావాలి కదా పెళ్లి కొడుకు వచ్చిండని, అందుకే అని నేను అనుకుంటున్నా. మరి నాకైతే తెలియదు, మరి మీరేమంటారు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ మధ్యలో పెళ్లికి పోయినరా అయితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ఫైనల్ గా పెళ్లి కొడుకు వాళ్ళ బావ ఇంకా వాళ్ళ డాడీతో కలిసి స్టేజ్ మీదకి వచ్చేసిండు. ఇక పెళ్లి కొడుకు రాగానే నేను డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కి పెళ్లి కొడుకుని కలిసిన. ఇక ముంగట్ని ఎందుకు కలిసిన అంటే మీ అందరికి తెలిసిందేనే. దాని తర్వాత మన పని మొదలు పెట్టాలి కదా, అందుకే. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పెళ్లిని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతా ఉన్నారు. ఆ గ్యాప్ లో మా డాడీ కూడా వచ్చిండు, వచ్చి పెళ్లి కొడుకుని కలిసిండు. దాని తర్వాత నేను వెళ్ళిపోయినా. ఎక్కడికి ఎవరెవరైతే తినలేదో వాళ్ళందరూ వెనకదికి వచ్చేయండి అని చెప్పంగానే అటు ఇటు చూసి ఫైనల్ గా లోపలికి వచ్చేసిన. మరే చాల్, లోపలికి వచ్చి చూసే వరకు అందరూ మా వాళ్ళే ఉన్నారు. ఈ అప్పుడు తెలిసింది ఇది మెయిన్ టేబుల్ అంట. ఫైనల్ గా కూర్చున్నా కూడా ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చిర్రు, మొత్తం కోడిని పెట్టిర్రు. ఆ కోళ్ళకెళ్ళి లెగ్ పీస్ ని ఇరుసుకొని తినాలంట. ఒకటి తీసుకున్నా, టేస్ట్ చేసిన, చాలా బాగుండే కూడా. దాని తర్వాత మన ఫేవరెట్ వచ్చింది బగారా రైస్ తో పాటు మటనా కాదు చికెన్ అయితే పర్వాలేదు తినేద్దాం అని చెప్పి బగారా రైస్ వేసుకొని దాంతో పాటు చికెన్ వేసుకున్నా. అదంతా కలుపుకొని తింటా ఉంటే కిర్రాకుండే. నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం, అందుకే తినేసిన. సూపర్ గా ఉండే. దాని తర్వాత డబల్ కా మీఠా, దాన్ని కూడా తినేసిన. కొంచెమే స్వీట్ ఎక్కువ తినద్దంట. మరి ముస్లిమ్స్ పెళ్లిలో బగారా రైస్ ఉంటారు కదా, మరి ఈ పెళ్లిలో ఎందుకు వండిర్రు అని మీకు డౌట్ రావచ్చు. మా ముస్లిమ్స్ కమ్యూనిటీలో కొన్ని చోట్ల ఓన్లీ బగారా రైసే వండాలని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి. అందుకే ఫైనల్ గా అంతా తినేసి కంప్లీట్ చేసుకొని మేమంతా కలిసి పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి మస్తు మజాకలు చేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. రేపు రిసెప్షన్ ఇంకా మజా రాబోతుంది. ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. రేపటి వీడియోలో కలుస్తాం. అలా బాయ్.